ఇజ్రాయెల్ రాజ్యానికి 3వ రాజును గురించి మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. మ్యాప్లు ఉన్నాయమ్మా? ఇజ్రాయెల్ దేశం మ్యాప్ ఉందా 2 మినిట్సా? కానీ రాని. ఇజ్రాయెల్ దేశాన్ని ఒక్కసారి మీకు గుర్తు చేస్తా. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు హారానులో ఉన్నప్పుడు. హారాను అంటే అబ్రాముగా ఉన్నాడు. అబ్రాముతో దేవుడు మాట్లాడి, నా మాట విని నీ బంధువులు ఇంటిని, నీ తండ్రి ఇంటిని, రక్త సంబంధులు మొత్తం వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వెళితే అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరును గొప్ప చేస్తాను అని చెప్పాడు. మరి దేవుని మాట నమ్మి భార్యను తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. మెసపతోమియా అనే ప్రాంతంలో హారాను అనే ప్రాంతం నుంచి బయలుదేరి ఊరు అంటారు అనమాట. ఉర్ అంటారు మామూలుగా, తెలుగులో ఊరు అనే పట్టణం అంతే. అక్కడి నుంచి బయలుదేరి కానాను దేశానికి, ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడు దేవుని మాట విని. ఆ తర్వాత దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేస్తాడు, నువ్వు నా మాట విని ఇక్కడ దాకా వచ్చావు కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సంచరిస్తున్నావు ఆ ప్రాంతం అంతా నీ సంతానానికి నేను ఇస్తానని చెప్పాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అబ్రహాము కుమారుడిని ఇస్సాకుకు వాగ్దానం చేశాడు. ఇస్సాకు కుమారుడిని యాకోబుకు వాగ్దానం చేశాడు. పితరులకు వాగ్దానం చేసిన భూమిని 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి 40 ఏళ్ళు అరణ్యంలో నడిపించి అబ్రహాము ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేసినట్లుగా 470 సంవత్సరాల తర్వాత అబ్రహాము సంతానాన్ని దేవుడు కానాను దేశంలో స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాట ఇస్తే తప్పడం అంటూ యేసయ్య డైరీలో ఉండదు. ఆకాశం అన్నంత వరకు నీ సింహాసనాన్ని నేను నిలపతానంటే మాట తప్పడం డైరీలో ఉండదు. పొందుకోకపోవడం అనేది మన తప్పు, మన పొరపాటు. మనం ఏమనుకుంటామంటే ఆకాశం, సింహాసనం, చిన్న సింహాసనాలు కాదు మనకి. డౌట్లు, అన్నీ డౌట్లే, అన్ని అనుమానాలే మనకి. సింహాసనం, నా మొఖానికి ఒక సింహాసనం, నేను ఒక సింహాసనం, నేను పొద్దులేస్తే ఆ కూలి పని చేసుకోవచ్చుకొని 400 తినే నాకు సింహాసనం. ఈ పాస్టర్ వాగ్దానాలు కూడా మామూలు వాగ్దానాలు పెట్టడు. చాలా చర్చీలు చూస్తుంటాను నేను. అన్ని చర్చీల్లో వాగ్దానాలు ఎట్లుంటాయి అంటే, నేను నిన్ను విడవను, నేను ఎడబాయను, ఇట్లాంటి వాగ్దానాలు ఉంటాయి. మరి ఇదేం రెటమత వాగ్దానం చేస్తాడు, పోయి ఎక్కడి నుంచి పట్టుకొని వస్తాడు? మామూలు వాగ్దానాలు కాదు అయ్యి. అసలు ఈ వాగ్దానాలు ఎవరు పెడతారు తెలిసే? పెద్ద పెద్ద మినిస్ట్రీ వాళ్ళు పెడతారు. ఇవి ఏడ చూసి తిప్పి కొడితే 100 మంది లేరు. వాగ్దానాలు మాత్రం చిన్న వాగ్దానాలు పెట్టడు. ఏమనాలి ఈ పాస్టర్నే? సింహాసనాలంట, ఆకాశం అంట అన్నామనుకో, ఎరా రంగా ఎక్కడేసే గొంగళే వేసిన దగ్గరే ఉంది. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు యేసు నామములో. వాగ్దానం ఈరోజు నెరవేరబల్లే. 470 సంవత్సరాలకు దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. మనం భూమి మీద ఉన్నప్పుడు నెరవేరబల్లే, మనం పోయిన తర్వాత నెరవేర్చే ఇబ్బంది ఏముంది? ఎప్పటికైనా మన దేవుడు మన పట్ల వాగ్దానం నెరవేర్చాడు. నమ్మదామమ్మా, నమ్మితే పోయేదేముందమ్మా, ఆశీర్వాదం మొదుకోవడం తప్ప. నమ్మడే అని నేను మీకు చెప్తున్నా, మంచిగా చెప్తున్నానులే. కాబట్టి అబ్రహాముకి దేవుడి వాగ్దానం చేసిన తర్వాత 470 సంవత్సరాలకి దేవుడు వాళ్ళకి దేశాన్ని ఇచ్చాడు. ఆ దేశం ఇప్పుడు ఆ మ్యాప్ పెట్టద్ది పాప, పెట్టు పాప, చిన్న పాప. అది ఇజ్రాయెల్ దేశం. మన భారతదేశం మ్యాప్ ఎట్లాగో పోయిన వారం చూపించాను. ఇది ఇజ్రాయెల్ దేశం. ఇది ఐకమత్యంగా కలిసి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి భూమి, ప్రస్తుతం ఉన్నటువంటి షేప్ అన్నమాట ఇది. అప్పట్లో కూడా ఇలాగే ఉండేది. ఈ రాజ్యాన్ని ఒక్క దేశంగా ఉన్నప్పుడు 3 రాజులు పరిపాలించారు. వారిలో మొదట ఆయన సౌలు, రెండో ఆయన దావీదు, మూడో ఆయన సొలొమోను. వీళ్ళ 3 ఈ ఐక్య రాజ్యాన్ని పరిపాలించారు. 120 సంవత్సరాలు పరిపాలించారు. క్రీస్తుకు పూర్వం 932లో ప్రారంభమైంది వీళ్ళ పరిపాలన. 120 సంవత్సరాలు వీళ్ళరా పరిపాలించేశారు. ఆ సంవత్సరాలన్నీ తర్వాత మీకు పెడతాను నేను. ఎప్పుడైతే సొలొమోను గారు దేవునికి విరోధమైన పాపం చేశాడో, సొలొమోను గారు దేవుని మాట త్యజించి విగ్రహారాధన చేశాడో, భార్యల మాటలు లోబడి దేవాలయాలు కట్టించాడో, యెహోవా దేవుని కోపం పుట్టించాడో, సొలొమోను చేసిన పాపాన్ని బట్టి అతని కుమారుడి కాలంలో, రెహబాము కాలంలో 2 భాగాలుగా నరికేడు దేశాన్ని. ఆ నరికిన బొమ్మ చూపిమా ఇప్పుడు. ఆ నరికిన బొమ్మ పెట్టు. అదిగో మళ్ళీ ఇదే పెట్టేవింది మనవా. అది
ఎల్లో కలర్ది ఒక మొక్క, రోజ్ కలర్ది ఒక మొక్క. ఎల్లో కలర్ దాన్ని ఉత్తర రాజ్యం, ఇస్రాయేల్ రాజ్యం అంటారు. ఇజ్రాయెల్ ఉంది చూడండి అక్కడ, ఇజ్రాయెల్, ఓకేనా. కింద ఉండే రోజ్ కలర్ మొక్క యూదా రాజ్యం లేదా దక్షిణ రాజ్యం అంటారు. ఈ కిందన్న రోజ్ కలర్ మొక్కని దావీదు సంతానం పరిపాలించింది. కిందన్న మొక్కని. ఇది యూదా రాజ్యం. ఆ పై ఉన్న ఉత్తర రాజ్యం ఇశ్రాయేల్ రాజ్యాన్ని మాత్రం ఎవడు పడితే వాడు పరిపాలించాడు. పైనున్న మొక్కని అనగా ఉత్తర రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలిస్తే వారిలో ఒక్కరు కూడా దేవునికి ఇష్టకరంగా బ్రతకలేదని విన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఆ పై ఉన్న మొక్కను గురించి, ఆ పై ఉన్నటువంటి భాగం, ఆ ఉత్తర భాగంలో ఉన్న ఇజ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన 2 రాజుల గురించి చెప్పుకున్నాం మనం ఇప్పటిదాకా. అదిగో అక్కడ ఉన్న ఫోటో యెరోబాం ఫోటో. అది పైన ఎల్లో కలర్లో ఉన్న రాజ్యాన్ని భాగాన్ని పరిపాలించిన వాళ్ళు ఇజ్రాయేలు ఉత్తర రాజ్యం అనమాట. ప్రస్తుతానికి ఆ భాగం గురించే మనం చూస్తున్నాం. అది అయిపోయిన తర్వాత కింద భాగానికి వద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి 2 రాజులను మన గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. యెరోబాము గురించి, అతని కుమారుడైన నాదాబు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న 3వ రాజు దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. మొదటి రాజులు గ్రంథం 15వ అధ్యాయం. అంశమా మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 15:15. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం. తెలుగు అర్థం కావట్లేదండి పాపకి. 16వ వచనం 17వ వచనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 16, 17. ఇప్పుడు 3వ రాజు గురించి చదువుకుందాం. ఏముంది? ఇది పెట్టేవేందమ్మా నువ్వే కదా చెప్పిందంటావా? ఇది మొత్తం మధ్యలో చదవాలి దీన్ని మనం. ఇప్పుడు అలా కాదు కానీ మన అదే 16 చూడమా, 16వ అధ్యాయం 1 నుంచి 7 దాకా చూడు. 16వ అధ్యాయం మొదటి నుంచి. ఇది కూడా కాదు. ఇప్పుడు 15వ అధ్యాయం 33 చూడు. 15:33. ఇవన్నీ మధ్యలో వస్తాయన్నమాట. ఇది అనమాట కరెక్ట్గా. 15వ అధ్యాయం 33, 34. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు అహీయా కుమారుడైన బయషా తిర్సా యందు ఇశ్రాయేలు వారిని అందరినీ ఏలనారంభించి 24 సంవత్సరములు ఏలెను. తర్వాత నెక్స్ట్ పెట్టమా 34. ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యెరోబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడాయనో దానినంతటిని అనుసరించి ప్రవర్తించెను. చదివిన వాక్యాన్ని మనందరికి అర్థమగినట్లు బోధిస్తుండగా వాక్యానుసారంగా బ్రతకగలిగే కృపను కూడా ప్రభు మనందరికి ప్రసాదించును గాక. మనవరాళ్ళారా, ఎక్కడ ఆపాం? ఏదన్నా నువ్వా, నీ దెబ్బకి నీ అరుపులకి మాకు కూడా పోయింది, మేము కూడా మర్చిపోయామంటారా? ఇప్పుడు బయషా గురించి చదివాం. బయషా వాళ్ళ నాన్న ఒకసారి పెట్టుమా, అవచనం పెట్టు, 33వ వచనం పెట్టు. బయషా ఎవరి కుమారుడు? ఇస్సాకారు గోత్రీకుడు అని ముందు రాయబడి ఉంటుంది. ముందు వచనాల్లో ఇస్సాకారు గోత్రానికి సంబంధించినాడు. ఇతను వాళ్ళ నాన్న పేరు అహీయా. ఈ అహీయా కుమారుడైన బయషా. నేను పోయిన వారం మన తమాషాగా భాష అని మాట్లాడుకున్నాం కదా. ఇంగ్లీష్లో బయషాని భాష అంటారన్న. ఇంగ్లీష్ బైబిల్ చదివి వచ్చాను, చూస్తే భాష అని ఉంది. మేము మాట్లాడుకున్న మంచిది కరెక్ట్ అయిందే అనుకున్నా. ఇంగ్లీష్లో భాష, తెలుగులో బయష. ఈ బయష అహీయా కుమారుడు. ఈ బయష ఏం చేశాడు? పోయిన వారం మనం చదివాం. నాదాబుని ఏం చేశాడు చెప్పండి, చదువుంటే గుర్తుంటే వాక్యం. నాదాబుని ఏం చేశాడు? తమ్ముడు కుట్ర చేసి నాదాబుని నరహత్య చేసి చంపేశాడు.
యెరోబాము చేసిన పాపం నాదాబు ఒడిలో పడింది. ఈ బయషా లేచి నాదాబు మీద కుట్ర చేసి నాదాబుని గిబ్బెతోనులో, ఫిలిస్తీ సంబంధమైన గిబ్బెతోనులో ముట్టడి వేస్తా యుద్ధానికి పోయి ఉంటే రాజద్రోహం చేసి రాజు మీద తిరగబడి చంపేశాడు అక్కడ ఈయనే బయషా. అలా అతను చంపి ఇతను రాజు అయ్యాడు. ఇతను రాజు అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడో తెలుసా? మీరు ఎలా చూస్తున్నారంటే వాడెవడు వాడిని చంపితే మా తలకాయల మీద పడి వరస పెట్టి కొడుతున్నారా కదా నా తండ్రి, ఏం సాధిస్తారా మమ్మల్ని ఈ విధంగా నువ్వు టార్చర్ పెట్టి అనుకుంటున్నారా? మీరు నిజంగా 2-3 వారాల వాక్యం వినుంటే మర్యాద చెప్పండి. ఇప్పుడు యెరోబాము ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసాడు? మొత్తం 22. అతని కొడుకు నాదాబు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 2 సంవత్సరాలు. ఇప్పుడు 3 ఆయన అతను మర్డర్ చేసి ఇతను సింహాసనం ఎక్కాడు బయషా. ఇతను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంట? ఇప్పుడు చదివిన వాక్యంలో 24, 22, 2, 24 అంటే అదొక 24, ఇదొక 24, 48 సంవత్సరాలు అయిన ప్రస్తుతానికి ఇక్కడ పరిపాలన. బయషా అనే రాజు ఇస్సాకారు గోత్రీకుడు ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యాన్ని 24 సంవత్సరాలు పరిపాలించాడు. ప్రస్తుతానికి ఉన్న ముగ్గురులో ఇతనే ఎక్కువ పరిపాలించాడు. చూద్దాం ముందు ముందు ఎవరు ఎక్కువ పరిపాలించారో. 3 రాజుల పేరు త్వరగా చెప్పండి. యెరోబాము, నాదాబు, సుబారావా, ఎవరు తర్వాత? బయషా అలియాస్ బాషా. మంచిది. ఇప్పుడు నాదాబు ఎందుకు చచ్చిపోయాడు అంటే తండ్రి పాపం బట్టి చచ్చిపోయాడు. తండ్రి పాపం అతని కుమారుడు కొలిచేళ్ళకి శాపగ్రస్తుడై చనిపోయాడు. ఇప్పుడు బయషా ఎక్కాడు అంటే బయషాని దేవుడే రాజుగా చేశాడు. బయషాన్ని తీసుకొచ్చి రాజుగా దేవుడు చేశాడు కదా. అసలు బయషా ఎవరో తెలుసా? ఇప్పుడు పెట్టి మా 16వ అధ్యాయం వచ్చిన పెట్టు, మా 16వ అధ్యాయం వచ్చిన పెట్టు. బయషా ఎవరు? ఉన్నోడా పేదోడా అంటే అసలు దేవుడు ఏం చెప్తాడు చూడండి, ఏం చెప్తున్నాడు. 16వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయషాను గూర్చి ఈలాగు సెలవిచ్చాను. ఈ 3వ రాజు ఏం సెలవిచ్చాడు? యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని రాశాం కదా మన దాని మీద, ఫ్లెక్స్ మీద. ఏం సెలవిచ్చాడు? నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారు అను నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని. బయషాని దేవుడు ఎక్కడి నుంచి తీసాడంట తమ్ముడా? మట్టిలో నుండి. అంటే బయషా పేదోడమ్మా. జానో ఏందిరా స్వామి నువ్వేదో చెప్తున్నావు, టీవీ ఒకటి పెట్టి ఏందో భాష అంటున్నావు, బయషా అంటున్నావు. ఈ అమ్మాయి పిలిస్తే వచ్చేది నేను చర్చికి, ఏందో మళ్ళీ నన్ను దొరుకుతున్నాడు, ఏంది అన్న నన్ను దొరుకుతున్నాడు ఇప్పుడు అనుకున్నావా జాను? ఎందుకు జాను? ఒక్క మాట ఎత్తుకోబో జాను. మీ ఆంగ్ కోసం వచ్చి ఊరి కోసం వచ్చి తెలియదు కానీ ఒక మాట పడుకోబోజాను నువ్వు, నీ జీవితం మారిపో దేశంలో ఈరోజు. ఇంకా అమ్మా భాషను గురించి దేవుడు చెప్తున్నాడు. భాష కదలే, ఎవరు? బయషా. ఏమన్నాడు తెలుసా? బయషా నేను నిన్ను మట్టిలో నుండి తీసా, పేదరికంలోంచి లేపా. ఒకప్పుడు తింటాను కూడా తినలేదు నీకు. ఒకప్పుడు పేదోడివి, నీ వంశమే సరైనది కాదు. ఇజ్రాయేలు గోత్రాల్లో నీ గోత్రం ఎన్నిక లేనిది. ఎక్కడో పడి ఉన్న నిన్ను మంటిలో నుండి లేవనెత్తి నా జనుల మీద, ఇజ్రాయేలు వారు అనే నా జనుల మీద నిన్ను అధిపతినిగా చేస్తే నువ్వేం చేసావు తెలుసా? పెట్టుమా 2వ వచనం పెట్టు. నువ్వేం చేసావు తెలుసా? నా జనుల మీద నేను అధికారిగా చేశాను, అయినను యెరోబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నావు. ఇదే బాధ. ఇప్పుడు 2 వచ్చారు, 2 గుడిసెడు గుంపే. ఈ 3వ వాడన్న కట్టక దేవుడి కోసం బతికాడా? ఈ బేవార్స్ బ్యాచ్ ఏకపన్నా చెప్పాను కదా. ఈ 19 మందిలో ఒక్కడ కూడా మంచోడు మనకి కనబడ్డావు. అయ్యా గుడిసేటోళ్ళని తీసుకొచ్చేవైతే నువ్వు పాస్టర్ గారు, మనకి ఎందుకు ఈ గుడిసేటోళ్ళతోటి కాదు, ఇక్కడ కూడా ఏదో ఒక బుద్ధి మనకు కలగాలి. దేవుడి వీళ్ళ చరిత్ర బైబిల్ ఎందుకు రాయించాడు తెలుసా? ప్రతి వ్యక్తి జీవిత చరిత్ర చదవడం ద్వారా బుద్ధి కలుగవలెనని, వీళ్ళ జీవితాల ద్వారా మనకు బుద్ధి కలగాలనే దేవుడు వీళ్ళ విషయమై దేవుడు రాయించాడు. ఎట్లారా మనం గుడిసేడు గుంపు బేవార్స్ బ్యాచ్ అంటాం కానీ ఇప్పుడు నా గురించి వాళ్ళు ఏం చెప్తుంటారంటే పరలోకంలో చేరి ఈ మరి నరకంలో ఉన్నారో పరలోకంలో ఉన్నారో మనకు తెలియదు.
అప్పట్లో ధర్మశాస్త్రం కాబట్టి ధర్మశాస్త్రానుసారంగా తీర్పు తెచ్చి దేవుడు వాళ్ళని ఎక్కడ పంపిస్తాడు మనకు తెలియదు. నరకానికి పోయినా మనం చెప్పకూడదు. ఒకవేళ పొరపాటున వాళ్ళు ఇప్పుడు పరలోకంలో ఉంటే, అయ్యా చూసా నీ కొడుక, అయ్యా నీ బిడ్డ ఇశ్రాయేల్ చూసా, వాడు చూసి ఏమన్నా మమ్మల్ని గుడిసెట్టి బ్యాచ్ అంటుండే, మమ్మల్ని బేవార్స్ గుంపై మేము అయ్యా ఏందయ్యా చర్చిలు అంత భయంకరంగా చెప్పేస్తాడు మా గురించి, ప్రభువా రేపు నన్ను పోయినప్పుడు అడతాడు, ఏమయ్యా ఇశ్రాయేల్ బెదరట్రా, ఎవరండి మీరు? నా పేరు బయషాలే. బైషా ఏడా ఎన్నా నీ పేరు? బైషా. ఇశ్రాయేల్ రాజు కదా, 3వ రాజునే. బెదరు సార్ ప్రైజ్ సార్ అనాలా అన్న అనాలా? మనకంటే అన్న అంటాం ఏట. ఇప్పుడు రాజు కదా, ఆయన రాజుని ఏమనాలా? రాజుగారు అని అనలేము, అందరూ పరలోకంలో ఉంటాం కాబట్టి. బెదర్ అనాలా ఏమన్నా? ఇక నేను తప్పిపోయిపోతుంటే ఏదో అందులే. అవును కానీ వాక్యం చెప్పేటప్పుడు నా గురించి ఏమని చెప్పావు? ఏమన్నా నన్ను నువ్వు బేవాస్ బ్యాచ్ మేమా? గుడిసెడు గుంపా ఇట్లా పెట్టి ఎట్లా చెప్తావు నువ్వు వాక్యం? నువ్వు బుద్ధి లేనోడా? నాకు భయంలే. బుద్ధి లేనోడా? మట్టిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తాడని బైబిల్ రాయించాడు దేవుడు మాకు. మట్టిలో నుండి నిన్ను లేవనెత్తి, పేదరికంలో నిన్ను దరిద్రతో నిన్ను లేవనెత్తి, ఇశ్రాయేలీయుల మీద దేవుడు నిన్ను రాజుగా చేస్తే, నీ పితరులు చేసినట్టుగా ఎట్ట పాపం చేసావు నువ్వు? అక్కడ ఏమైనా తెలుసా? తనను రాజుగా చేసిన దేవునికి కోపం పుట్టించాడంట ఇతను. తనను రాజుగా చేసిన దేవునికి కోపం పుట్టించాడు. మీరు ఒక మాట బాగా చదవాలి అక్కడ, మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఈ బయష ఏం చేశాడంటే, ఇజ్రాయేలు ప్రజలు పాపము చేయడానికి కారకుడు అయ్యాడంట. చెప్పండి, ఇజ్రాయేలు వారు పాపం చేయడానికి ఇతను కారకుడు అయ్యాడు అంటే అర్థమైంది? ఈ రాజు విగ్రహారాధన చెయ్యమని బలవంత పెట్టాడు ఇశ్రాయేలీయుల్ని. ఇదిగో మన యెరోబాము మనకు నిలబెట్టిన 2 దేవతలు. ఎవరు ఆ దేవతలు? పెద్ద ఎద్దు, చిన్న ఎద్దు. ఇక్కడ ఎవరన్నా కానీ కన్ను మూసారంటే వాళ్ళు కూడా నేను చెప్పను, ఇంకా ఎద్దులతో సమానమే నేను అనలా. ఎవరన్నా కన్ను మూస్తే ఇక్కడ కానీ ఆ ఎద్దులతో సమానం అని అన్నారు, నేను అనలా. కానీ నా చేత అనిపించబాకండి బిడ్డ, మర్యాద గిను. యెరోబాము దూడల్ని పెట్టి దేవతలను చేసి యెహోవాకు కోపం పుట్టించాడు. సేమ్ అతని లైన్లోనే వచ్చేసాడు ఇతను. మట్టిలో నుండి తీసి ఇతను హెచ్చిస్తే దేవుడు, ఇతను కూడా మరలా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమయ్యాడంట. బలవంత పెట్టాడు విగ్రహారాధన చేయమని. యెహోవా దేవుడు మనకెందుకురా, మన దేవుళ్ళు ఇవే. దక్షిణ రాజ్యంలో ఉండే వాళ్ళ దుర్మార్గులలో యెహోవా అంటారు. మనకు అసలు యెహోవా దేవుడు కానే కాదు, మన దేవుడు ఇదే అని రాజే అందరినీ బలవంత పెడితే, ఇష్టం లేక కొంతమంది, ఇష్టంతో కొంతమంది, మొత్తం మీద బ్రతకడానికి, సావలేక బ్రతకడానికి అందరూ విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు. ఈ బయషా చేసిన కారణాలను బట్టి, ఈ బయషా చేసిన పాడు పనులు బట్టి ఇశ్రాయేలు వారందరూ ఇప్పుడు పాపం చేశారంట. ఆ పాపమును బట్టి యెహోవా దేవుని కోపం రగులుకుందని రాయబడింది అక్కడ. యెహోవా దేవుని కోపం రగులుకునింది. దేవుని బిడ్డలారా, అంటే మరి ఏందో కానీ వీళ్ళలో ఒక్కరు కూడా మంచివాడు రాలేదు తమ్ముడు. ఒక్కరు కూడా నీతిమంతులు లేరు. ప్రభు గురించి ఆలోచించేవాళ్ళు లేరు. అసలు నాకు రాజ్యం ఇచ్చింది ఎవరు? నాకు సింహాసనం ఇచ్చింది ఎవరు? నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? నన్ను ఇక్కడ నిలబెట్టింది ఎవరు? ఏంది నేను చేసే పని? ఎవరు ఆలోచించట్లా. బయషా దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. 24 సంవత్సరాల పరిపాలన, 24 సంవత్సరాలు పరిపాలించాడండి. క్రీస్తుకు పూర్వం 908వ సంవత్సరం నుంచి 886 దాకా, క్రీస్తుకు పూర్వం BC 908 to 886, క్రీస్తుకు పూర్వం 908 నుంచి, అదిగో రాసుకోండి. బయషా ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యాన్ని 24 సంవత్సరాలు పరిపాలించాడు. BC 908 to 886, 24 సంవత్సరాలు బయషా ఈ ఉత్తర రాజ్యాన్ని పరిపాలించాడు. 24 సంవత్సరాల అవకాశం దేవుడు ఇస్తే, 24 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇస్తే కనీసం ప్రభు కోసం బతకాలని ఒక్క రోజు కూడా అనిపించలేదు. వాక్య సెలవిస్తుంది, ప్రవక్తను పంపించాడు దేవుడు. ప్రవక్తను పంపించాడు. హనానీ కుమారుడు యెహూ అతని దగ్గరికి వెళ్ళి, నిన్ను దేవుడు మంటిలో నుండి తీస్తే, హెచ్చిస్తే ఇట్లా చేస్తావా? ఏం చేస్తేనా? పెట్టు చదువుతాం, పెట్టు 16వ అధ్యాయం 2వ వచనం పెట్టుమా, 3 పెట్టు. 16వ అధ్యాయం 2వ వచనం పెట్టు. ఏం చేస్తేనా? అయిపోయావురా నువ్వు, అయిపోయావు.
ఆయన కోపం రానంత వరకు ఏమైనా కోపం వస్తే మామూలుగా ఉండదు. చూడండి ఏం పెట్టాడు, ఏం చెప్పాడు? యెరోబాము ప్రవర్తించిన ప్రకారంగా నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారు నా జనులు పాపం చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి బయషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసం చేసి, అబ్బా బయషా. ఇప్పుడు ఒక మాట నుండి తప్పు చేసింది ఎవరు నాకు జనపాలన? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చెప్పు, తప్పు చేసింది ఎవరు అక్కడ? బయషా ఒక్కడ తప్పు చేశాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? బయషాని అతని కుటుంబీకుల్ని. పాపం ఎవరి మీదకి వస్తుంది ఇప్పుడు? పాపం ఎవరు? జ్యోతమ్మా రా, బయటికి రా చేస్తున్నాములో. ఏ పాపం చేసింది ఎవరు? తప్పు చేసింది ఎవరు? బయషా. పాపం శిక్ష పడేది ఎవరి మీద? కుటుంబీకుల మీద. నువ్వు ఒక్కదానివి తప్పు చేస్తే అల్లుకుంటుంది ఇల్లంతా అని నేను మరలా చెప్తున్నా. అల్లుకుంటుంది 4 తరాలు. బిడ్డ భలే చాలా జాగ్రత్త ఉన్నది దేవుడి దగ్గర. తప్పు చేసింది ఇక్కడ బయషా తప్పు చేసినందుకు ఇప్పుడు దేవుడు అంటాడు, నీ కుటుంబీకుల్ని, నీ ఎవరు? నీ సంతతిని. అంటే చూడండి ఒకసారి ముందు బిడ్డ. కాబట్టి బయషా సంతతి వారిని, అంటే బయషా అయిపోయాడు. ఇప్పుడు బయషా సంతతి అంటే బయషా పిల్లలు. అంత మాత్రమే కాకుండా అతని కుటుంబీకులను కూడా, చిన్నమ్మలో పెదమ్మలో తమ్ముళ్ళు అన్నలో, అంటే వీడికి తమ్ముడుగా పుట్టిన దానికి వాడవుట్, వీడికి అన్నగా పుట్టిన దానికి వాడవుట్, అక్కగా పుట్టిన దానికి అవుట్, చెల్లెలుగా పుట్టిన దానికి అవుట్, పిన్నాళ్ళ చిన్నమ్మలో అల్లుళ్ళు మేనళ్ళు అందరూ అవుట్. కోపం మనుషులకు పుట్టిస్తే మనకు క్షేమం ఉంటుంది అక్క, నయమక్క. కోపము మనుషులకు పుట్టిస్తే మనం బతకగలుగుతాం. మనము దేవునికి కోపం తెప్పించామనుకో, ఆయన ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. జ్యోతిరాజు ఉన్నాడా? ఇటుపేడు జ్యోతిరాజు ఉన్నావా? కోపం ఎవరికి పుట్టికూడదు? మనము దేవుడికి పుట్టికూడదు. మనుషులకు పుట్టించామనుకో లెక్క వేరే. దేవుడికి కోపం తెప్పించామా ఆ లెక్క కూడా వేరే. సువార్తరాజు గారు నెల్లూరులో ఉండారా, ఎరంపల్లో ఉన్నారు నాయన? కోపం ఎవరికి పుట్టియాలి? ఎవరికి పుట్టికూడదు? దేవుడు పుట్టికూడదు. బయషా యెహోవాకు కోపము పుట్టించిన కారణంగా బయషా సంతతిని అతని కుటుంబీకులందరినీ నేను ధ్వంసం చేస్తానని చెప్పాడు దేవుడు. సేమ్ యెరోబాముకు వచ్చిన శాపమే. ఆ తర్వాత నేను అతని కుటుంబీకులను సమూల ధ్వంసం చేసి నెబాతు కుమారుడైన యెరోబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి నీ చేయబోచున్నాను. బయషా పట్టణమందు చనిపోవు బయషా సంబంధికులను కుక్కలు తినును, బీడు భూముల్లో చనిపో వారిని ఆకాశ పక్షులు తినును అనేను. తర్వాత అయిపోయింది. ఇంకా బయషా చేసిన ఇతర కార్యాల గురించి, అతను చేసిన వాటన్నిటి గురించి, అతని బలమును గూర్చి ఇశ్రాయేలు రాజు చరిత్ర గ్రంథం ముందు రాయబడింది. ఆ తర్వాత ఇంకా అబ్బాయి గారు ఆ రోజుతో క్లాస్. ఆరోచన పెట్టు. బయషా తన పితరులతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను. అతనికి మారుగా అతని కుమారుడైన ఎలా తర్వాత రాజు నాలుగో రాజు అతనికి తర్వాత అతని కుమారుడైన రాజు అని రాయబడింది. అంటే బయషా మాత్రం మామూలుగానే చచ్చిపోయాడు. అదేందో తెలియదు. యెరోబాము పాపం చేస్తే యెరోబాము మామూలు సావు చచ్చాడు. అతని తర్వాత పిల్లలు ఒక్కొక్క సావు చచ్చారు. దుర్మరణాలు సంభవించే పిల్లలకి ఇతనేమో తప్పు చేశాడు. ఇప్పుడు బయషా విచ్చలవిడి పాపం చేశాడు. యెహోవా మీదకి విరోధంగా రేపాడు. యెహోవాను ఆరాధిస్తే తాడదీస్తా ఒక్కొక్కరిని. మనకున్న దేవుళ్ళు 2 దేవతలున్నారు కదా, ఆరాధించండి అని యెహోవా కోపం పుట్టించాడు. ప్రభు ఏమన్నాడు? బయషా నీ సంతతి నీ కుటుంబాన్ని సమూల ధ్వంసం చేస్తా పో అని చెప్తే 24 సంవత్సరాలు పరిపాలన చేసి మామూలు చచ్చిపోయాడు. కానీ ఇతని పిల్లలు మాత్రం ఇప్పుడు ఎలా వచ్చాడు కదా, ఈ ఏలా తరంలో నెక్స్ట్ ఏం జరగద్దో మనం వచ్చే వారం చూద్దాం. ఇది బయషా గారి చరిత్ర. సింపుల్ చరిత్ర 20 నిమిషాలు చెప్పా. అంటే బయషా గురించి మీకు అర్థమైపోయింది. ఇంకేం డౌట్ లేదు, చెప్పుకోవడానికి ఏమి లేవు. తాత ఏం చేశాడో మనోడు అదే చేస్తున్నాడు, కొడుకు ఏం చేశాడో నాన్న అదే చేస్తున్నాడు. ఇక్కడ యెరోబాము చేసిందే నాదాబు చేశాడు, నాదాబు చేసిందే బయషా చేశాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఇప్పటిదాకా చేసింది ఏంటంటే యెహోవాకు కోపం పుట్టించటం. చెప్పక్క తల్ల చెల్ల ఎవరు పుట్టిస్తున్నారు కోపం? ఎవరికి పుట్టించారో? దేవునికి కోపం పుట్టించారు. నా 2 చేతులు జోడించి దండాలు పెడతాను అక్కలారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారమ్మా. దేవుడికి కోపం పుట్టించే కార్యాలు మనం చేయకూడదు. దేవుడికి ఎప్పుడు కోపం వస్తుంది?
ఎప్పుడు కోపం వస్తుంది? కసుమూరు తిరణాలకు పోతే కోపం వస్తుంది. జ్యోతిరాజు అడిగినో, ఏరంపల్లి సువార్తరాజన అయ్యినో, కసుమూరు తిరణాలకు పోయి వస్తే కోపం వస్తుంది. విగ్రహ ఆరాధన దగ్గర నిలబడితే కోపం వస్తుంది. దేవునికి చందని వాటితో స్నేహం చేస్తే కోపం వస్తుంది. పిల్లల్ని తీసుకొని సోదుల దగ్గర పోయిస్తే కోపం వస్తుంది. ఎర్రతాళ్ళు పచ్చతాళ్ళు మొలలకి కాళ్ళ గట్టిస్తే కోపం వస్తుంది. ఆయనకు రావలసిన మహిమని ఇంకొకరికి ఇస్తే పొర్రపాటున దేవుడు ఒప్పుకోనే, సుభాషణమ్మ తల్లి, పొర్రపాటున ఒప్పుకోడు. నాకు చెందవలసిన మహిమని నేను విగ్రహాలకి చెందనీయని చెప్పాడు యేసయ్య. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే మర్యాదగా అలా మాట. మనం అంతే. మరియమ్మ బొమ్మలు, యేసుప్రభు బొమ్మలు, సిలువుల బొమ్మలు కట్టుకొని మెడల్లో ఈరులాగా పోతుంటారు రోడ్ల మీద. ఎందుకయ్యా సిలువ? ఈరునే హృదయంలో రక్షణ లేకుండా సిలువలు కట్టుకొని పోతే ఏం ప్రయోజనం చెప్పండి? సిలువలు బొమ్మలు కట్టుకొని ఈ రకంగా వీరులాగా పోతుంటారు రోడ్ల మీద. ఎందుకు మాకై రక్షణ లేకుండా ఎందుకు అవన్నీ? యెహోవాకు కోపం పుట్టించే కార్యక్రమాలు ఏంటంటే ఆయనకు రావాల్సిన మహిమ. ఒకవేళ నువ్వు మహిమ ఆయనకి చెందనీకపోయినా నువ్వు మౌనంగా ఉండు, బతకతావు. ఆయన మహిమను తీసుకెళ్ళి ఇంకొకరికైనా ఇచ్చావా దెబ్బలు పడతాయి తర్వాత. వీళ్ళు ముగ్గురు చేసిన పనులు ఏంటంటే యెహోవాకు కోపం పుట్టించారు. అక్క, చెల్లిలా, అమ్మా, ఒక్కసారి నీ గుండె మీద చేసిన అడుగు ప్రభుని, దేవా నేనేమో నీ కోపం పుట్టించానా? నేనేమో ఇప్పటిదాకా నీ కోపం పుట్టించానా? నీకు కోపం పుట్టించే కార్యక్రమాలు నేనేమో చేశానా? బైబిల్ గ్రంథంలో ఆయన ఎన్నిసార్లు కోపపడ్డాడో, ఏ విషయంలో కోపపడ్డాడో ఆయన బైబిల్ చాలా ఉన్నాయి. యెహోవా దేవుడు కోపపడే సన్నివేశం కూడా ఉంది. అదేంటంటే 40 సంవత్సరాల అరణ్య యాత్రలో ఇశ్రాయేలీలు దేవుని మీద ఏం చేశారు? సణిగారు. చెప్పు, ఏం చేశారు? సణిగారు. సణిగేవాడు అంటే కూడా దేవుడికి బాగా చిరాకు. చిన్నపాప చెప్తుంటుంది అప్పుడు, మా చిన్నపాప నాకు ఊరికే చిరాకు వస్తుంది, చిరాకు అని చెప్తుంటుంది. ఊరికే వాడుతూ ఉంటుంది ఆ మాట. నాది, డాడీ నాకు చిరాకు వస్తుంది డాడీ, నేను చూస్తుంటే చిరాకు. నీకే ఇంత చిరాకు అయితే నేను చూసే దేవుడికి ఇంకెంత చిరాకు ఉంటుంది? చిరాకు తెప్పికూడదు దేవుడికి. సనగడం ఏంది? పెబుని నమ్ముకున్నా కూడా కలిసి రావట్లేదా? ఏంది ఈ పెబుని నమ్మకం ఎట్టే ఉంది? ఏంది దేవుళ్ళు ఇంత బాగున్నా కూడా అందరూ బాగున్నారు, నాకే ఇట్లా వస్తుంది? ఇట్లాంటి పసిపిల్లల మాటలు మాట్లాడి ఆయన కానీ బాధ పెట్టేవరకు ఆ తర్వాత మొహం ఈ పక్కన ఉంటుంది, పొళ్ళు వెనక్కి వచ్చి ఉంటాయి. ఇంకంతే. నేను అందుకంటే ఏం చెప్పలేను. నేను ఇక్కడ కోపం తెప్పికూడదు దేశాయికి. దేవుని కోపం తెప్పివాకండమ్మా. నేనైనా మీరైనా మన దేవుడు మన యందు ఆనందించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మన దేవుడు మన యందు ఆనందించాలి బిడ్డ. నిన్ను పిలుచుకున్నందుకు ఆయన సంతోషించాలా. ఇదిగో ఈ బుద్ధి లేనోడి జీవితంలో నుంచి మనకు దేవుడు బుద్ధి నేర్పిస్తున్నాడు. ఈ బుద్ధి లేనోడిని మట్టిలో నుంచి లేవనెత్తి రాజును చేస్తే తనను రాజునుగా చేసిన దేవాది దేవునికి కోపానికి కారణమయ్యాడు. ఉగ్రత రగులు కొంది. బయషా అలియాస్ బాషా లాగా మీరు ఉంటారా? బాషాబాయికి దిక్కులు తెలిసిన తర్వాత దేవుడు ఒకటే శాపం, నిన్ను నీ కుటుంబాన్ని సంతతిని సమూల ధ్వంసం చేస్తానరా. నాకు అంత కోపం పుట్టించావు నువ్వు. నాకు రావాల్సిన మహిమని విగ్రహాలు చెందనిచ్చావు. నా బిడ్డలను కూడా నా దగ్గర రానికుండా నువ్వు బలవంతం చేత విగ్రహం చేయించావు. విగ్రహారం చేయకపోతే చంపావు, కొట్టావు, గాయాలు చేశావు. వాళ్ళు నీ భయంతో నాకు దూరం అయిపోయి విగ్రహారం చేశారు. నిన్ను నీ కుటుంబాన్ని సమూల ధ్వంసం చేస్తారని దేవుడు భయంకరంగా శాపం ఇచ్చాడండి. ఆ తర్వాత 24 సంవత్సరాలు పరిపాలన చేసి మనోడు, నాకు అదే బాధ, వీడితోనే స్టార్ట్ చేస్తే పోయి ఉండేది. దేవుడు వీళ్ళని ఫ్రీగా వదిలేస్తాడు, ఎలా తీసుకొచ్చి కొడుకులు వదిలే. అసలు ఇదే నాకు బాధ. ఇంత భయంకర పాపం చేసినోడేమో మామూలు చచ్చా, ఇప్పుడు కొడుకేమో అసలు ఆ మరణం భయంకర మరణం. ఇతడు దుష్టు కడుపులో నుంచి తాగుబోతుడు పుట్టాడు. ఎలా భయంకర తాగుబోతులకే రాజు, మహారాజు. ఎలా డ్రింకర్స్కే డ్రింకరు. వచ్చే వారం చూద్దాం. మన తర్వాత వెళ్ళారా? రాసుకోండి అమ్మా, రాసుకోండి. బయషా అనే పేరుకి అర్థం రాసుకోండి. పేరు చూడండి మళ్ళీ, పేరు గొప్ప ఊరు దిబ్బ. బయషా అనే పేరుకి అర్థం ఏముందమ్మా? ధైర్యశాలి, సాహస వీరుడు అని అర్థం. పేరు తల్లి, రుతం తల్లి పేరుకి అర్థమైంది. బయషా అనే పేరుకి అర్థమైంది ధైర్యశాలి, సాహస వీరుడు. పేరు మాత్రం ఇంత గొప్పగా ఉంది. జీవితం చూస్తే
చెప్పుకోవడానికి అసహ్యంగా ఉందన్నమాట. జీవితం చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. బయషా పేరుకి అర్థం ధైర్యశాలి, సాహస వీరుడు. రెండో పాయింట్, ఈ బయషా ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడని చెప్పాను ఇందాక. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 24 సంవత్సరాలు రాసుకున్నది కూడా. ఈ బయషా ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యాన్ని 24 సంవత్సరాలు పరిపాలించాడు. BC 980 to 886. ఇది కూడా రాసుకోండి. మూడోది పెట్టుమా బిడ్డ, లైవ్లో రాసుకుంటారులే. మూడోది పెట్టు. ఈ బయషా యెరోబామును పోలిన దుష్టుడు. యెరోబాము నీతిమంతుడు కాతలే. కొంతమంది రాయిట్లా అట్లయితే అప్పుడు రాసుకుందాం అనుకుంటున్నారు. టక చెక్కు త్వరగా. నీకు తప్ప ఇంకెవరికి అర్థం కాకుండా పర్వాలే. సీమలు రాసేట్టు ఉండే పర్లే, కథ రాసే అంతే. కానీ పాయింట్ రాసుకో. యెరోబామును పోలిన దుష్టుడు ఎవరు? బయషా. మంచోడు కాదు. ఈ బయషా యెరోబామును పోలిన దుష్టుడు. ఇతడు విగ్రహారాధనని ప్రోత్సహించాడు. గాక దీర్ఘం లేదు కూతురా, గా విగ్రహారాధన రాశాడు. విగ్రహారాధనని ప్రోత్సహించని దేవుడు. ఇతను మాత్రం విగ్రహారాధన ప్రోత్సహించాడు. ఈ బయషా విగ్రహారాధనని ప్రోత్సహించాడు. తర్వాత నాలుగు పాయింట్ పెట్టుమా. యెరోబాము వలె బయషా కూడా యెహోవా చేత శపించబడ్డాడు. ఇవన్నీ ఇప్పుడు దాకా మనం చదువుకున్నాయి. ఈ బయషా కూడా యెరోబాము వలె శపించబడ్డాడు. యెరోబాంకి ఏ శాపం వచ్చిందో బయషాకు కూడా. నీ సంబంధికుల్ని బయట భూముల్లో తింటే పక్షులు తింటాయి, ఊర్లో తింటే ఊర్లో కానీ చచ్చిపోతే మరి కుక్కలు తింటాయని సేమ్ అదే శాపాన్ని బయషా మూట కట్టుకున్నాడు. తన రాజుగా చేసిన దేవుని విసర్జించి చేసిన అపవిత్రమైన కార్యాల వల్ల, విగ్రహారాధన వల్ల, భయంకరమైన నీచ కార్యాల వల్ల, ప్రజలు చేస్తున్న ఘోరమైన దుష్కార్యముల వల్ల దేవుని కోపం రేగి అందుకు కారణమైన ఈ వ్యక్తిని శపించి పడేశాడు. ఈ సమయంలో ఒక పాయింట్ రాసుకో అక్క, చెల్ల, మైండ్లో తీసుకో. ఈ మాట ఏంటంటే, నీ వలన పొరపాటును కూడా ఏ ఒక్కరు దేవునికి దూరం కాకుండా చూసుకో. నీ వలన ఏ ఒక్కరు కూడా భక్తికి దూరం కాకుండా చూసుకో. మీరు అప్పుడప్పుడు ఏమంటారంటే, అమ్మా అంత ప్రార్థన చేయొద్దమ్మా, ఒకప్పుడు చేసిన వాళ్ళమే ఇక్కడ కూర్చో ఉన్నాము, నువ్వు చేయొద్దని చెప్పాక. అసలు నీ వల్ల దేవునికి ఒక్కరు కూడా దూరం కాకుండా చూసుకో. మనం చేయలేకపోయినా చేసేవాళ్ళు మనం వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. చెయ్యమ్మా, మంచిదమ్మా, ఉండాలమ్మా, మందిరికి ముందు రావాలమ్మా చెప్పాలా. అంతేగాని దేవునిలో నుంచి వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా కనుక మనం వాళ్ళని చేసామా, ఈ బయషా షాక్ మనకు కూడా తగులుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అయిపోయిందా? ఇప్పుడు ముందుకెళ్దాం బిడ్డలారా. ఏం ముందుకెళ్దాం అయ్యా? ఇప్పుడు దాకా పాస్టర్ గారు బాగానే ఉంది, అతని జీవిత చరిత్ర చెప్పారు మాకు. ఇప్పుడు అతని నుంచి మనం నేర్చుకోవాల్సిన బుద్ధి ఏంటి? అతని నుంచి మనం ఏం జ్ఞానం నేర్చుకోవాలి పాస్టర్ గారు? మాకేం ఇప్పుడు అంశం పేరు చెప్పలేదు ఇప్పుడు దాకా. అసలు ఏం చెప్పాలని చెప్పావు అది ఇప్పుడు చెప్తా అంటే 35 నిమిషాలకి ఇప్పుడు చెప్తావా? ఇంకెప్పుడు ముగిస్తావు నాయనా? ముగించేద్దాం కానివ్వండి. ఇప్పుడు పెట్టిమా 1వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం పెట్టు. ఏంటి ఈ బయషా నుంచి దేవుడు మాకు నేర్పించబోతున్న బుద్ధి ఏంటి? అంశం పేరు ఇప్పుడు వస్తుంది. 1వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. 1వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం ఏముంది అక్కడ? వారు బ్రతికిన దినములన్నిటను ఆసాకును ఇజ్రాయేలు రాజైన బయషాకును యుద్ధము జరుగుచుండెను. 17వ వచనం, ఇశ్రాయేలు రాజైన బయషా యూదావారికి విరోధి అయ్యుండి. యూదావారికి విరోధి అయ్యుండి అనే దగ్గర అండర్లైన్, గీత కొట్టు. ఇదే మన పాయింట్ ఈరోజు. ఇశ్రాయేలు రాజైన బయషా యూదావారికి విరోధి అయ్యుండి యూదా రాజైన ఆసా యొద్ద నుండి ఎవరునూ రాకుండాను అతని యొద్దకు ఎవరునూ పోకుండాను రామా పట్టణమును కట్టించెను. ఇది బయషా జీవితంలో ఇశ్రాయేలు వారికి 3వ రాజైన, ఇశ్రాయేలు రాజ్యానికి 3వ రాజైన బయషా జీవితంలో నుండి దేవుడు మనకు నేర్పించదలుచుకున్న పాఠం, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన బుద్ధి ఏంటంటే, ఈ బయషా యోధావారికి విరోధిగా బ్రతికేడు జీవించినంత కాలం. యోధావారు అంటే ఎవరు? ఎవరో కానీ ఎవరమ్మా? యోధావారు అంటే ఎవరన్నా? అబ్రహాం సంతానమా? దావీదు సంతానం. అంటే ఇప్పుడు ఇస్సాకారు గోత్రానికి చెందిన ఈ బయషాకి వాళ్ళు ఏమవుతారన్నా? దావీదు సంబంధులు ఏమవుతారు? రక్త సంబంధులు. 12 మంది పిల్లలకి అంతా రక్త సంబంధులు.
బయషా చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే తాను జీవించినంత కాలం యోధా వారికి విరోధంగా ఉన్నాడంట. విరోధి. నేను చచ్చిపోయే లోపల ఆసాను చంపి ఆ రాజ్యం కూడా అలా కలిపేసుకోవాలా, నేను చనిపోయే లోపల ఆ రాజ్యం జయించాలా అని ఆసా మీదకి, అనగా యోధా రాజు అయిన ఆసా మీదకి ఎన్నోసార్లు యుద్ధానికి పోయాడు. ఎవరా? బయషా. యోధా వారి పక్షాన్ని ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. యోధా రాజ్యం అనగా దావీదు గారి సంతానం పరిపాలిస్తున్న కింద మొక్క, ఈ రోజ్ కలర్ మొక్క, ఈ కింద దక్షిణ రాజ్యం దావీదు సంతానం పరిపాలిస్తున్న ఈ రాజ్యంలో దూడలు ఉన్నాయా? యెహోవా దేవుడు ఉన్నాడా? యెహోవా దేవుడు ఉన్నాడు. వాళ్ళకి యాజకులు ఉన్నారు, దేవుని క్రమాలు పాటిస్తున్నారు, వాళ్ళు భక్తిపరులు. బయషా పరిపాలిస్తున్న కాలంలో యూదా రాజ్యానికి రాజు అయిన ఆసా నంబర్ 1 భక్తిపరుడు యేసు నామములో. అది మీకు తర్వాత అప్పుడు చెప్దాం. ఈ బయషా కాలంలో యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆసా భక్తిపరుడు అండి, దేవుని మార్గాన్ని అనుసరించిన వాడు. రాజ్యమంతట్లో ఉన్న విగ్రహాలు కొట్టి పొడి చేసి అవతల పడేశాడు, అంతే. నీతిమంతుడు. అటువంటి వ్యక్తి పరిపాలిస్తున్న రాజ్యానికి ఇతను విరోధి. ఇప్పుడు మన అంశం పేరు ఏం పేరంటే ఓరి బయషా, దేవుని ప్రజలతో విరోధం నీకంత మంచిది కాదు. భాషా పెట్టుమా రాసుకోండి. ఇశ్రాయేలు రాజుల చరిత్ర ధ్యానాంశాల్లో ఇది 5వ ప్రసంగం. ఏం అంశం? బయషా, దేవుని ప్రజలతో విరోధం నీకు అంత మంచిది కాదు. వారి పక్షాన దేవుడు ఉన్నాడు నాయన, వారి పక్షాన యెహోవా దేవుడు ఉన్నాడు. అయినా వాళ్ళకి రక్త సంబంధులు రా నీకు, వాళ్ళతో విరోధం ఏంటి? ఏ నాటికైనా వాళ్ళని కలిపేసుకుంటా నాలో, ఆ రాజ్యం కూడా నాకు రావాలి. దూడలను పూజించే నీకే అంతుంటే ఇశ్రాయేలు దేవుడిని, ఘనమైన దేవుడిని ఆరాధిస్తున్న వాళ్ళకి ఎంత ఉండాలిరా? నువ్వు జయించలేవురా, కుదరదో, జయించి చూపిస్తా చూడు. నాయనా బయషా, దేవుని ప్రజలతో విరోధం నీకు అంత మంచిదే కాదు. చేసుకొని లాస్ట్కి ఏం తెచ్చుకున్నామంటే నీ సంతానము, నీ కుటుంబీకులు సమూల ధ్వంసం అయిపోయారు దేవుని ద్వారా. అది సాధించావు నీ ఇప్పటిదాకా. బిడ్డ, ఈ అంశంలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుకున్నాడంటే, ఈ మందిరంలో కూర్చున్న వాళ్ళు, లైవ్లో వింటున్న వాళ్ళు ఈ మాట గుర్తుపెట్టుకోండి. పొరపాటున మనము మన జీవితంలో ఎప్పటికీ నీతిమంతులతోటి, భక్తిపరులతోటి, పరిశుద్ధులతోటి విరోధం పెంచుకోకూడదు. ఏం పెంచుకోకూడదు? విరోధం. దేవుని బిడ్డలతో విరోధము మనకంత మంచిది కాదు. దేవుని బిడ్డలతో తగువులు మనకంత మంచిది కాదు. దేవుని బిడ్డల మీద విరోధం తెచ్చుకోవడం నీకు అంత మంచిది కాదు, శ్రేయస్కరం కాదు, క్షేమం కాదు. ప్రార్థన పరులు ఉంటారు మన సంఘాల్లో, కొంతమంది వాళ్ళ మీద ఎత్తుకో ఉంటారు, వాళ్ళ మీద దేవుని కోసం కాస్త కోస్త బతికే బిడ్డలు ఉంటారు. కొంతమంది వాళ్ళ మీద ఎత్తుకో ఉంటారు, మా మీద భక్తురాలు ఆమె చరిత్ర మాకు తెలియదా, భక్తురాలని ఈ దేవుని బిడ్డ మీద ఎత్తుకో ఉంటారు. ఎందుకు? మొత్తం పోయేదాకా తెలియదు, ఇలా తెలియదు. బయషా, దేవుని ప్రజలతో విరోధం నీకు అంత మంచిది కాదు. హోలీ జడ్జి ప్రార్థన మందిరంలో కూర్చున్న ఓ విశ్వాసి, దేవుని ప్రజలు అనగా యథార్థవంతులు, నీతిమంతులతో విరోధం నీకంత మంచిది కాదు, నాకు అంత మంచిది కాదు. పొరపాటును కూడా ప్రార్థన పరులతో విభేదాలు పెట్టుకోబాకండక, నీవే ఒక ప్రార్థన పరులు అవ్వాలి. అప్పుడు నీతో ఎవరు విరోధంగా పెట్టుకున్నా తాట తీస్తాడు దేవుడు అంతే యేసు నామములో. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం ఏమో తెలుసా? యెషయా గ్రంథం 54:17 ఏమో తెలుసా? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదో. అమ్మ ఏడున్నారా లేరా? హలో తుమ్ని బోల్ క్యా కర్తే తూ. మీరు ఫోన్ చేసిన వాళ్ళు ప్రస్తుతానికి అందుబాటులో లేరు. ఓ ఇశ్రాయేల్ పాస్టర్, నువ్వు ఇట్లా చెప్పుకున్నంత కాలం నీ బిడ్డలు అదొక రకమైన మైకంలో ఉంటారు, వారు మంకులో ఉంటారు, వారికి రాజుల గురించి అవసరం లేదు. నువ్వేదో ఆదాము హవ్వ చెప్తే, నోవాహు అబ్రహాం తాత చెప్తే ఈనేసిపోయే వాళ్ళకి నువ్వు ఈ విధంగా చరిత్రలు చెప్పుకుంటా పోతుంటే వాళ్ళు మంకులో ఉందరు. నువ్వు ఎన్ని చెప్పుకున్నానో వాళ్ళు అలా మంకులోనే ఉందరు. నువ్వు వాళ్ళతో పెట్టుకున్నావంటే నువ్వు వాక్యం చెప్పలేవు. ఎందుకురా నీకు ఇంత బాధ? నువ్వు దాన్ని మానేసి ఏదో ఒకటి చెప్పుకుంటే పోలా అనుకుంటారేమో. తాట తీసిందాకా, ఇది పూర్తి చేసిందాకా మీరు ఏదైనా అనుకోండి, ఇది వదిలే సమస్య లేదు అని మీకు చెప్తున్నాను అధ్యక్ష. ఓ అధ్యక్ష, ఇది వదిలే సమస్య లేదు అధ్యక్ష. మీకు అర్థమైనా వదలను అధ్యక్ష, మీకు అర్థం కాకపోయినా వదలను అధ్యక్ష. మీరు
తోగతారో, మీరు మంకులో ఉంటారో మీ ఇష్టం. కానీ ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రార్థనా పరులతో విరోధం మీకు అంత మంచిదే కాదు. నీతిమంతులతో విరోధం మీకు అంత మంచిది కాదు. పరిశుద్ధులతో విరోధం అంత మంచిది కాదు. అవసరమైతే వారితో సమాధానం కలిగి మనం బ్రతకాలి తప్ప. అన్నా మనలో ఎవరున్నారన్నా నీతిమంతులా? మనలో అందరూ ఎవరుండరు చెప్పు? చర్చికి వచ్చి వాక్యాలు నెరవేరుతా ఎవరుండరు చెప్పు? అనుకోబాకండి. ఈ మందిరంలోనే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో 10ల సంఖ్యలో పరిశుద్ధులు ఉన్నారు యేసునామములో. మన మందిరంలోనే దేవుని కోసం రోషంగా బతికే బిడ్డలు ఉన్నారు. అక్కడక్కడ మాత్రమే కాస్త అటు ఉన్నారు, కానీ అందరు దేవుడు బిడ్డలే కదా. మరి మీరు 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 విరోధాలు పెట్టుకుంటే మంచిది కాదు. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలతో విరోధం పెట్టుకొని గాల్లో కలిసిపోయిన చూపించేసి ముగిచ్చేస్తా. దేవుని బిడ్డలతో పెట్టుకొని గాల్లో కలిసిపోయిన వాళ్ళని చూపించి ముగిచ్చేస్తా. ఇప్పుడు బయాషా జీవితంలో నుంచి దేవుడు మనకు నేర్పించిన బుద్ధి క్యా క్యా చెప్పు. ఏందది? ఏం చెప్పాను? బైషా, దేవుని బిడ్డలతో విరోధం నీకు అంత మంచిదే కాదు. దేవుని బిడ్డలారా, మనకు కూడా దేవుని బిడ్డలతో విరోధం అంత మంచిదే కాదు. ఎందుకంటే దేవుని బిడ్డల పక్షాన దేవుడు ఉంటాడు అని వాక్యం సెలవిచ్చింది. వాళ్ళకి అనగా దేవుని బిడ్డలకి అనగా మనకే ఒక వాగ్దానం ఉంది. ఇప్పుడు చెప్పాను కదా, పెట్టుమా ఒకసారి పెట్టుమా. అది యెషయా గ్రంథం 54:17 ఏమని చూడు. యెషయా గ్రంథం 54:17 ఏముంది? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఇంకా కిందకి వెళితే మంచి వాగ్దానాలు ఉంటాయి. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని దేవుడు వాళ్ళకి వాగ్దానం ఇచ్చాడు నీతిమంతులకి. వాళ్ళకి ఎదురెళ్ళి మనల్ని మనం కొట్టుకోవడం తప్ప, వాళ్ళ మీదకి లేచి మనం శాపం తీసుకోవడం తప్ప ఏం సాధించలేం. వాళ్ళు ప్రార్థనా పరులు, వాళ్ళ భక్తి పరులు, వాళ్ళు దేవుని కోసం నడుం కట్టుకున్నారు. భర్త కొంచెం అమాయకుడైనా, భార్య అందంగా ఉన్నా తన అందాన్ని కట్టుకొని పరిశుద్ధకు నిలబడిందామే ఆంగ వ్యతిరేకంగా లేస్తావా? ఈమె రాత్రి పాటు ప్రార్థన ఎందుకు మొత్తం మాకు తెలిసే అంటున్నావా? తాట రేగిపోద్ది, జాగ్రత్త. నీతిమంతులు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా ఒప్పుకోడు దేవుడు. కాస్త నిదానంగా దిగడం మాత్రం పక్కా యేసునామములో అంతే, దిగిపోద్ది. ఏంది మా పాస్టర్ గారు, మా సార్ గారు ఈ మధ్య అధ్యక్ష అంటున్నాడు, పక్కా అంటున్నాడు. నిజమే, అందరూ తెలిసిన మాటలే కదా. మీరేం పెద్ద అందరికి తెలిసిన మాటలే, ఏం పెద్ద విశేషం లేదు. కాబట్టి మీరు మంకులో ఉన్నా మీకు అర్థం కాకపోయినా ఇది మాత్రం మీరు వినాల్సిందే. ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న అంశం ప్రార్థనా పరులతో, భక్తి పరులతో, నీతిమంతులతో, యథార్థవంతులతో విరోధం మనకంత మంచిది కాదు, లోకస్తులకు అంత మంచిది కాదు. పెట్టుకుంటే శాల్తీలు లేస్తాయి అని బైబిల్లో చూపించి ముగిచ్చేస్తా. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక చిన్న పాట పాడదాం. ఒక చిన్న పాట పాడి నేను టైంకే ముగిచేస్తాను. 44 నిమిషాలు అయింది. కుమారా పెట్టావా? నేను చెబితే పెడతావా? పెట్టు ఏందో కొత్తగా పెట్టాడు. చప్పట్లో ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, గ్లోరీ. దేవునికి మహిమ. నిద్ర నిద్ర భయంకర నిద్ర, దీవెన దూరం చేసే పనికి మాలిన నిద్ర. నిద్ర నిద్ర పాడబెట్టావయ్యా. భయంకర నిద్ర, దేవుని దూరం చేసే పనికి మాలిన నిద్ర. దరిద్రత తెచ్చే నిద్ర, ప్రేమిని ఇచ్చే నిద్ర, దీనత తెచ్చే నిద్ర, అంతయు పోగొట్టు నిద్ర. అయ్యో నిద్ర, దేవునికి దూరం చేసే నిద్ర. అయ్యో నిద్ర, దేవునికి దూరం చేసే నిద్ర. నిద్ర నిద్ర, అయ్యా నిద్ర నిద్ర నిద్ర, నయునిదర నిద్ర, దీవెన దూరం చేసే పనికి మాలిన నిద్ర. ఆమేన్. బయట ఒకడు చేరి పిలుస్తుంటాడు, మీరు పోవాకండి. రా, వచ్చేయి బయటకు వచ్చేయి, చర్చిలోంచి బయటకు వచ్చేయి రా అని బయట చేరి పిలుస్తున్నాడు. పోవాకండి, వాడు మాట వినవాకండి. మీరు
గ్లోరీ. దేవునికి స్తోత్రం. సోమరిగా నిన్ను మార్చే నిద్ర, పట్టుదలను తొలగించే నిద్ర. సోమరిగా నిన్ను మార్చే నిద్ర, పట్టుదలను తొలగించే నిద్ర. కష్టపడనివ్వని నిద్ర, స్థిర మనసివ్వని నిద్ర, సమృద్ధినివ్వని నిద్ర, అప్పుల్లో ముంచే నిద్ర. కష్టపడనివ్వని నిద్ర, స్థిర మనసివ్వని నిద్ర, సమృద్ధినివ్వని నిద్ర, అప్పుల్లో ముంచే నిద్ర. అయ్యో నిద్ర, దేవునికి దూరం చేసే నిద్ర. అయ్యో నిద్ర, ఊడ్చే నిద్ర. నిద్ర నిద్ర, అయ్యో నిద్ర నిద్ర, బాబో నిద్ర నిద్ర నిద్ర, భయంకర నిద్ర. అదిగో బయట చేరి పిలుస్తున్నాడు, పాపాకండి, రా 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 రా, పాపాకండి. నిద్ర. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆపాలనిపించట్లా పాట, భలే పెట్టాడు కాడికి. బిడ్డలారా, అమ్మా, మనందరమే మంచివాళ్ళమే, మనందరం దేవుని బిడ్డలవి, మనమే పరిశుద్ధులవి, మనమే నీతిమంతులవి. కానీ అప్పుడప్పుడు మన మనసు మారుస్తాడు. దేవుని బిడ్డలకు విరోధంగా నేను రేపుతాడు, దైవజనుడికి విరోధంగా నేను రేపుతాడు, పాస్టర్ అమ్మకు విరోధంగా నేను రేపుతాడు. ముతుకూరులో 8-9 సంవత్సరాలు ఉన్నాం మేము. 8-9 సంవత్సరాలు ఉండి తర్వాత నెల్లూరుకు వచ్చాం. నెల్లూరుకు వచ్చేటప్పుడు పాస్టర్ అమ్మ అక్కడ సంపాదించుకున్న పేరు ఏంటంటే, ఆ ఇంట్లో ఒక దుర్మార్గుడు ఉన్నాడు, ఆ దుర్మార్గుడు ఎప్పుడు అరస్తాడు, కానీ ఆ ఇంట్లో ఒక దేవత ఉందని ఆయన నోరు తెరవదని. బా, ఎంత మంచి పేరు సంపాదించుకుని వచ్చిందో పాస్టర్ అమ్మ నుంచి. ఆ పేరే కూతుర్లని మీ అందరికి ఉండాలని నేను కోరుకుంటుండా. దేవుడు మీ నోళ్లను ముట్టును గాక. సార్ వాళ్ళని అన్నావు, మరి నా సంగతి, మీ సంగతే. మనమందరం కూడా నీతిమంతుల జోలికి పోకుండా, ప్రార్థనా పరులతో పెట్టుకోకుండా, భక్తి పరులతో పెట్టుకోకుండా, ఎక్కడున్నోళ్ళైనా ఏ సంఘం. ఒక విషయం చూడండి, అప్పుడప్పుడు మనము వీడియోలు చూస్తుంటాం యూట్యూబ్లో, పాస్టర్ల గురించి వేరువేరుగా వస్తూ ఉంటాయి. ఎవరో స్త్రీతో పాపం చేశాడని వస్తూ ఉంటాయి. మనం వాటిని నమ్మి నిజం కూడా అయి ఉండొచ్చు. మనం ఏం చేస్తామంటే, 2-3 మాట్లాడుకుంటాం, పలానా పాస్టర్ చేశాడంట, పలానా పాస్టర్ చేశాడంట, పలానా పాస్టర్ ఇట్టంట, పలానా పాస్టర్ ఇట్టంట, పలానా పాస్టర్ అమ్మ ఇట్టంట అని మాట్లాడుకుంటాం కదా. అదే మనకు శాపం అక్క, అదే మనకు శాపం. 2 చేతులెత్తి మీకు చెప్తున్నాను, మన నోటితో ఇంకొకరిని విమర్శించే ఆ ప్రక్రియ ఈ రోజుతో సమాధి అయిపోవును యేసునామములో. అంతే. మన నోటితో ఒక్కరిని కూడా మనం విమర్శించకూడదు. వాళ్ళెట్ట, వీళ్ళెట్ట, ఈయనెట్ట, ఆయనెట్ట, అసలు వద్దు మనకి. ఫస్ట్ నుంచి మీకు చెప్పేది ఇదే. నేను నీతిమంతులతో విరోధం, ప్రార్థనా పరులతో విరోధం, పరిశుద్ధులతో విరోధం, దేవుని బిడ్డలతో విరోధం మనకంత మంచిది కాదు. బయషా కూడా తాట తీసేశాడు దేవుడు అతన్ని. మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. నీవు దేవుని బిడ్డవు కదా, నీ జోలికి ఎవడొచ్చినా కూడా ప్రభు ఒప్పుకోడు. గుర్తుపెట్టుకో, నీ జోలికి ఎవడొచ్చినా ఒప్పుకోడు. వాడిని కళ్ళ ముందు పెట్టి ఏం చేస్తాడు. పగ తెచ్చడం దేవుని పని, ప్రేమించడం మన పని. పగ తెచ్చడం దేవుని పని. నీకు విరోధంగా ఎవరు లేచినా ప్రభుకు అప్పగించాయి. నువ్వేమనొద్దు, దేవుడు చూసుకుంటాడు బిడ్డ, దేవుడు చూసుకుంటాడు. ఆ జ్ఞానాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఇప్పుడు దేవుని ప్రజలకు విరోధంగా నిలబడితే ఏం జరిగిందో 4 నిమిషాల టైం ఉంది నాకు. 5 బిడ్డలారా, ఒక 5 నిమిషాల టైం ఉంది. 5 నిమిషాలు ఆపేస్తాను. దేవుని ప్రజలకు విరోధంగా నిలబడితే ఏం జరిగిందో గుర్తు చేసి ముగిచ్చేస్తా. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41వ వచనం నుంచి 49వ వచనం వరకు ఒక సంగతి జరిగింది. చదవబలేదు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41వ వచనం నుంచి 49వ వచనం వరకు ఏం జరిగిందంటే, దేవుని సేవకులకు విరోధంగా అక్కడ కొంతమంది నిలబడ్డారు. ఒకసారి పెట్టుమా, చదివితే మంచిది, బిడ్డలకు అర్థం అవుద్ది. 41వ వచనం పెట్టు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41వ వచనం పెట్టు. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తా. అదిగో చూడండి, 16:41 వచనం. మరునాడు ఇశ్రాయేలీల సర్వ సమాజం, అనగా అరణ్య యాత్రలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు, అరణ్య యాత్రలో ఉన్న ఇశ్రాయేలీల సర్వ సమాజం మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు
మీరు యెహోవా ప్రజలను చంపితిరి అని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. అర్థమైందా? ఇజ్రాయేలు సమాజం 24 లక్షల మంది ఇద్దరు దైవజనులకు విరోధంగా గుంపైపోయారు. మీరే యెహోవా ప్రజలను చంపారు. ఇది ఎక్కడ? సేనాయి పర్వతం దగ్గర, దూడ దగ్గర 3000 మంది ప్రజలను చంపారు. ఆ రోజున 3000 మంది ప్రజలు కూలారు. వాళ్ళని వీళ్ళిద్దరు చంపారని సర్వ సమాజంకి విరోధంగా మళ్ళా విరోధంగా లేచారు. ఇశ్రాయేలు సర్వ సమాజమా, దేవుని సేవకులతో విరోధం మీకు అంత మంచిది కాదు. ఇది దేవుడు చూశాడు, ఈ మాటలు దేవుడు విన్నాడు. తర్వాత ఏం జరిగింది? 47 పెట్టుమా, 47 వచ్చిన పెట్టు. విరోధంగా కూడారా? తర్వాత ఏం జరిగింది? మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. దేవుడు తెగులు పంపించాడు ప్రజల మీదకి. ఏమైంది? కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేశాను. 48 అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగిపోయింది. ఆ తర్వాత కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. నా వైపు చూడండి. మోషే అహరోనులకు విరోధముగా సమాజం గుంపుకోవటం వల్ల, దేవుని తెగులు ఆ ప్రజల మీద దిగటం వల్ల ఇదిగో 14,700 మంది ఆ రోజు మరణ చచ్చిపోయారన్న. అంటే డేవిడ్ ప్రార్థనా పరుల జోలికి వెళ్ళినా, దేవుని బిడ్డల జోలికి వెళ్ళినా, నీతిమంతుల జోలికి వెళ్ళినా శాల్తీలు లేసాయి. అక్కడ అంత దూరం మనకొద్దు. పొరపాటును కూడా దేవుని బిడ్డల జోలికి పోకుండా సమాధానంగా క్షేమంగా వాళ్ళతో కలిసిమెలిసి ఉండి, నువ్వే దేవుడి బిడ్డవి, నువ్వు ఆ రేంజ్కి వెళ్ళకూడదు. అసలు నువ్వు ప్రార్థనా పరుడివి, నువ్వు ఇంకొకరితో పెట్టుకోకూడదు. నువ్వు నీతిమంతుడివి, నువ్వు ఇంకొకరి మీద సనకూడదు, గొనకూడదు. అక్క జాగ్రత్త. 14,700 మంది చచ్చిపోయారు రోజు. ఇది దేవుని ప్రజలకు విరోధంగా నిలబడితే వేల మంది లేపేశాడు. ఏ మాత్రం దయా దాక్షిణ్యం లేకుండా శవాలు గుట్ట బిడ్డ. జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. నీ మీదకి ఎవరు లేచినా దేవుడు చూసుకుంటాడు. నీవు మాత్రం ఎవరి జోలికి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండు. శాపం తల్లే మనకి. ఆ తర్వాత అదే సంఖ్యాకాండంలో, ఇంక చదవలేదు, అదే సంఖ్యాకాండంలో 21వ అధ్యాయం 4 నుంచి 6 దాకా మనం చదివితే మోషేకి అహరోనికి మరలా ఇశ్రాయేలు ప్రజలు విరోధంగా లేచి నీళ్ల గురించి, ఆహారం గురించి మళ్ళా సనిగారు. సేవకులు విరోధంగా లేచారు మళ్ళా గుంపు. వెంటనే దేవుడు వాళ్ళలోనికి తాపకరములైన సర్పాలు పంపాడంట. తాపకరణ పాములు పంపాడు. కరిసినట్టు దొంగల మూట దెబ్బగా చచ్చిపోతున్నారు. 100 మంది శవాలు అయిపోతున్నాయి. దైవజనుల మీదకి విరోధంగా లేస్తే తాపకరణ సర్పాలు వచ్చాయి సంఖ్యాకాండంలో. బిడ్డలారా, అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయంలో ఒక ఆయన విరోధంగా లేచాడు. ఎవరి మీదకి? క్రీస్తు సంఘం మీదకి విరోధంగా లేచాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయంలో చెప్తాడు, ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరైనా? అపోస్తులైన పౌలు. నేను సంఘానికి వ్యతిరేకంగా లేచా, క్రీస్తు సంఘాన్ని నాశనం చేయ పూనుకున్నా, క్రీస్తు సంఘాన్ని హింసించడానికి పూనుకున్నా. క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉన్న యెహోవా దేవుడితో, యేసు క్రీస్తు వారితో పెట్టుకోవటం అంత మంచిది కాదని నాకు ఆ తర్వాత అర్థమైంది. మిట్ట మధ్యాహ్నం దమస్కు మార్గంలో దేవుడు నన్ను తాకి ముట్టి, ఏ నామాన్ని నేను హింసించానో, ఏ క్రీస్తు మార్గాన్ని నేను ద్వేషించానో, ఈరోజు ఆయన నన్ను పట్టుకొని ఇన్ని సంవత్సరాలు ఇన్ని దెబ్బలు తింటా యేసు నామాన్ని ప్రకటించేటట్టు చేస్తున్నాడు నన్ను. నేను దేన్ని సమాధి చేయాలనుకున్నానో ఆ మతాన్ని లేదా ఆ మార్గాన్ని పట్టుకొని దేశాలు తిరిగి సేవ చేస్తాను. ఈ రోజున నన్ను దేవుడు వదలలేదు. నేను కీడు చేయాలనుకున్నాను, కానీ ఈరోజు ఆయనకి నేను దాసోహం చెంది దాసుడినై సేవ చేస్తున్నానని. ఒకప్పుడు క్రీస్తు మార్గానికి విరోధంగా లేచిన సౌలు ఇప్పుడు పౌలుగా మారి దేవుని పని చేస్తున్నాడు. ఆయనకి వ్యతిరేకంగా లేచిన ఎవక్కడు కూడా నిలబడలేదు చరిత్రలో. యేసు నామములో ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వెళ్ళరా, చరిత్రలో చూస్తే జర్మనీ దేశానికి చెందిన ఒక ఆయన ఆయన ఏమన్నాడంటే, బైబిల్ భూమి మీద లేకుండా చేస్తా అని చెప్పాడు. చెప్పండి ఏమన్నాడు? బైబిల్ భూమి మీద లేకుండా చేస్తా, బైబిల్ని మొత్తం ధ్వంసం చేస్తానన్నాడు. ఓరే పోరా నా తండ్రి, నీ మాటలు చాలా విన్నాగానే అని అనుకోవాలి మనం. దేవుడు ఎంత గొప్పడో తెలుసా? ఎవడైతే బైబిల్ భూమి మీద లేకుండా చేస్తానన్నాడో వాడి ఇంట్లోనే ఇప్పుడు లక్షల పుస్తకాలు, లక్షల బైబిళ్ళు ప్రింట్ అవుతున్నాయి యేసు నామములో. కోట సాఫర్లో కోట.
కొట్టు, అట్టా కొట్టేదా. ఎవడైతే బైబిలే లేకుండా చేస్తానన్నాడో ఆ ఇంట్లోనే లక్షల కోట్ల బైబిళ్ళు ప్రింట్ అవుతున్నాయి. పెట్టుకోవద్దు దేవుడి బిడ్డలతో, క్రీస్తుతో పెట్టుకోవద్దు, బైబిల్తో పెట్టుకోవద్దు. హలో, నీకు తెలీదు ఈ పవరు, నీకు తెలియదు ఈ పవరు. 25,000 వోల్టేజీ ట్రైన్కి వాడే కరెంటు తగిలితే బూడిదే. అట్లాంటి 25,000 ఎన్ని 25,000 చెప్పాలా? ఇది సర్వశక్తి గల మార్గం. ఈయన ఏర్పాటు చేసిన మార్గం జోలికి ఎవరు వచ్చినా బూడిదయ్యారు. అసలు బైబిలే లేకుండా చేస్తానన్నారు. ఒరే, నీ ఇంట్లో నుంచే లక్షల కోట్లు బైబిల్ బయటకు వచ్చారు. నాయన స్వామి, నువ్వేం చేస్తావు? కాబట్టి దేవుడికి విరోధంగా లేచి ఎవరు సాధించిన వాళ్ళు లేరు. ఆయన జోలికి కానీ, ఆయన బిడ్డల జోలికి కానీ, నీతిమంతుల జోలికి కానీ వెళ్ళడం మనకంత మంచిది కాదు. బిడ్డ, నీ గుండెలో ఈ మాట నాటుకొని పోవునుగాక. లాస్ట్ మాట, దావీదుకు విరోధంగా లేచారు. ఎవరో? మనుషులు కాదు, జంతువులు. ఒక 2 జంతువులు లేచాయి. ఎవరు చెప్పండి దావీదుకు విరోధం లేచింది? దావీదు గొర్రెలు మేపుకున్నప్పుడు ఏమొచ్చింది గొర్రెల మీదకి? ఆడ చూస్తున్నారు ఏంది? ఏం రాలా అన్నాడు. చూస్తున్నారు, సింహం రాలా? అదుగో పెట్టింది ఎలుగుబంటు కూడా. దావీదుకు విరోధంగా లేచిన సింహము, ఎలుగుబంట్లు ఓటమి చెంది చీల్చబడ్డాయి అంతే. నీ జోలికి ఏ సింహం వచ్చినా, ఏ ఎలుగుబంటు వచ్చినా చీల్చేస్తాడు యేసయ్య నామములో. నువ్వు టెన్షన్ పడబాకు. ఏడిపిస్తున్నారు సార్ నన్ను అసలు మనశ్శాంతి ఉండట్లేదు సార్ పాస్టర్ గారు అంటున్నావా? నువ్వు మౌనంగా ఉండక చీల్చేస్తాడు దేవుడు యేసు నామములో. నీ జోలికి వచ్చే ఏ ఒక్కను కూడా వదలడంతే. నీ బిడ్డలు కాబట్టి బతికిపోతున్నారు, నీ కుటుంబం కూడా బతికిపోతున్నారు. నీ పక్కన రాని, నీ జోలి రాని, నువ్వు ప్రార్థన చేయి. 3 గంటలు లేచి మోకాళ్ళు 7 ప్రభు దగ్గర. 3 గంటలకు లేయాలా? సరే వదిలే, 5కి లే. 5 కూడా లేవా? సరే 6కి లే. 6 కూడా లేచా, 7కి లేచినా పర్వాలే. ఎప్పుడు చేసినా ప్రార్థన చేయాలా? నేను మీకు అంత పెద్ద బోధ బోధించలేనులే. ఎప్పుడైనా లేయి, ప్రార్థన చేయి దేవుడి దగ్గర. నమ్మకం ఉండు. నీ జోలికి ఎవడు వచ్చిన ఇట్లా చీల్చేస్తాడు దేవుడు అంతే. ఫోటోలు తీసావమ్మా? ఏమన్నా తీలేదా? నేను చెప్పేటప్పుడు నువ్వు తీసినప్పుడు నేను చెప్పను. ఇద్దరు సరిపోయింది బిడ్డ మన ఇద్దరికి. సింహం నోటు పుడుకు చీల్చాడు దావీదు గారు దేవుని శక్తితో. ఎలుగుబంటు ఒక కుంగు షాటుకొని కొడితే అడ్రస్ లేకుండా పోయింది. నీ మీదకి వచ్చే ఎలుగుబంట్లు కానీ, నీ మీదకి లేచే సింహాలు కానీ చీల్చబడతాయి, ఓడిపోతాయి. బిడ్డ, నీ జోలికి ఎవడొచ్చినా ప్రభు ఒప్పుకోడు. మనము కూడా దేవుని బిడ్డల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడుదుముగాక. ఇంకోటి పెట్టు, మా లాస్ట్ మాట ఇంకోటి పెట్టు. అదిగో ఇది కూడా రాసుకో. మొర్దెకైకి, ఇశ్రాయేలు జాతికి విరోధముగా లేచిన హామాను. మొర్దెకైకి, ఇశ్రాయేలు జాతికి విరోధంగా లేచిన హామాను, అతని కుమారులు, అతని సేవకులు మట్టిలో కలిసిపోయారు అంతే. ఎవరికి విరోధంగా లేచాడు? మొర్దెకైకి. హామాను విరోధంగా లేచాడు. హామాను ఎందుకు విరోధమైంది? నాకు నమస్కారం పెట్టట్లా. మొర్దెకై నాకు నమస్కారం పెట్టట్లా. ఎవరా? నా స్థాయి ఏమనుకుంటున్నావు? ప్రధానమంత్రి, రాజు తర్వాత ఎవరు నమస్కారం పెట్టలేవు? యూదులు నమస్కారం పెట్టరంటండి. యూదులు అందరిలాగా కింద శాస్త్ర నమస్కారం చేయరంటండి. వాళ్ళ దేవునికే నమస్కారం చేస్తారంటండి. ఎవడరా వాళ్ళ దేవుడు? నాకు మొక్కాలా? నువ్వేనేం చెప్పు. అతను మొక్కడంటండి. ఆ తర్వాత ఏమైందంటే, వీడే కాదు, వీడి జాతి మా దేశం ఎక్కడెక్కడ చెదరి ఉందో ఒక రోజు ఏర్పాటు చేసుకొని నరికి చంపాలి ఆ జాతినంతా అని ఇజ్రాయేలు జాతిని సమూల ధ్వంసం చేయడానికి పూనుకున్నాడు ఒక దుష్టుడు. హామాను, దేవుని ప్రజలతో పెట్టుకున్నావు, నీకంత మంచిదే? చెప్పు, దేవుని బిడ్డలతో పెట్టుకున్నావు, నీకంత మంచిదే కాదు. తాట రేగిపోద్ది. ఇన్లా కోపం తట్టుకోలేక మొర్దెకైని ఉరిదీయడానికి ఎన్ని అడుగులు 50 అడుగుల ఉరికొయ్య చేయించాడు. తన ఇంటి ముందు నాటించాడు. వీడు 50 అడుగుల ఎత్తులో వేలాడుతూ ఉంటే నేను చూసి నవ్వుకోవాలనుకున్నాడు. ఒరే పిచ్చోడా, మొర్దెకై ఆరాధించే దేవుడు ఆషామాషా దేవుడు కాదురా. లాక్కోబోతుంటే చూస్తా ఉంటానికి దండలు తీస్తూ ఉంటారు, కిరీటం తీస్తూ ఉంటారు. నువ్వు పెట్టావు కానీ తీస్తుంటే తీబాక అనలేవు నువ్వా? ముక్కు బ్యాసలు తీస్తుంటారు, మొత్తం దండలు తీస్తుంటారు. తీసుకోపో బాలా, బాగా తీసుకోపో బాలా, మొత్తం అమ్ముకో బాలా, అమ్ముకొని నువ్వు బాగా సంపాదించుకో, నేను గదలను ఒలకను పలకను అట్లా అనుకున్నావా? మొర్దెకై ఆరాధించేది సృష్టికర్త అయిన దేవుడు నాయన.
సమస్త జనుల విధులు వేరు, మొర్దెకై విధులు వేరు. యూదుల విధులు వేరు, సమస్త ప్రజల విధులు వేరు. జరగాల్సింది జరిగింది. ఉపవాసం ఉన్నారు, ఏడ్చారు, ప్రార్థన చేశారు. దేవుడు రంగంలోకి దిగాడు. ఏం జరిగింది తెలుసా? ఏ 50 అడుగులు కొయ్య మీద మొర్దెకైని ఉరిదీయాలనుకున్నాడో అదే ఉరికయ్య మీద తాను తవ్విన గుంటలో తానే పడిపోయాడు. పెట్టుకుంది ఎవరితోటి? ప్రార్థనా పరుడుతోటి, ఉపవాస ప్రార్థనా పరుడుతోటి, భక్తి పరుడుతో పెట్టుకున్నాడు హామాను. నువ్వు మంత్రి అయి ఉంటే ఉండొచ్చు, ప్రధాన ఎవడికి? ఇక్కడ దేవుడి బిడ్డ, ఇక్కడ సృష్టికర్తని దేవుడి బిడ్డ. దేవుడు దిగాడు. అదే ఉరికొయ్య మీద తన ఇంటి ముందు తానే వేలాడాడు శవంగా. హామాను ఉరిదీయబడ్డాడు. అతను ఒకడేనా? అతని కొడుకులు అందరిని తరిమి చంపారు. అందరిని ఉరేశారు మళ్ళా కొడుకుల్ని. తప్పు చేసింది హామాను, అనుభవించింది కొడుకులు. అతను మాత్రమే కాదు, అతని సంతతి వారందరినీ 2-3 రోజుల పాటు శోషణ కోటనందు కనబడిన వారిని కనబడినట్టుగా ఇజ్రాయేలు జాతి నాశనం చేసేసిందంతే. హామాను వంశమంతా నిర్మూలమైపోయింది. యెహోవా బిడ్డలతో పెట్టుకొని ఎవరు బాగుపడ్డారు? నీతిమంతులతో విరోధం, దేవుని ప్రజలతో విరోధం. మనకంత మంచిది కాదు. ఇందు మూలంగా బైబిల్ మూయండి. ఇందు మూలంగా నేను మీతో చెప్పదలుచుకుంది ఏంటంటే, అక్క, నీవు ఒక ప్రార్థన పరురాలుగా ఉండాలి. నీవే ఒక దేవుని బిడ్డవై ఉండాలి. ఇంకా లోటుపాటు ఉంటే సరిదిద్దుకో, త్వరగా బయలుదేరు, వెళ్దాం మన దేవుడి దగ్గరికి. మన దేవుని పిల్లలవి, దేవుని బిడ్డగా బతకాలి మనం. ఒకవేళ ఈ ప్రయాణంలో కొన్ని సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, సంఘంలో ఉన్న వాళ్ళ మీద కొంచెం విరోధం వస్తుంది నీకు. కానీ జాగ్రత్త, దేవుని బిడ్డలతో అస్సలు పొత్తు పెట్టుకోవద్దు, అస్సలు నువ్వు వాళ్ళతో విరోధం పెట్టుకోవద్దు. మనకు మంచిది కాదు. బైబిల్ చరిత్రలో ఎందరో కాలగర్మంలో కలిసిపోయారు. దేవుడికి విరోధంగా లేచినా, దేవుని బిడ్డలకు విరోధంగా లేచినా, సేవకులు విరోధంగా లేచినా కాలగర్భంలో కలిపేశాడు దేవుడు వాళ్ళని. మహారాజులే మట్టిలో కలిసిపోయారు. మనం జాగ్రత్త పడాలి. పొర్రపాటున నీ నోటితో ఇంకొక సేవకుని దూషించకూడదు. ఇశ్రాయేల్ పాస్టర్ గొంతుకి దేవుడు కత్తి పెట్టును గాక అని కోరుకుంటున్నాను. నేను నా నోట్లో నుంచి ఇంకొక సేవకుని నేను విమర్శించి మాట్లాడకూడదని నేను కోరుకుంటున్నా. వాక్యంలో మీ ముందు నేను వాక్యం చెప్పేటప్పుడు ఇంకొక సేవకుని నేను ఎగతాళి చేయకూడదు. అది శాపం. అది నాకు దూరం అవ్వాలని కోరుకున్న దేవుడి దగ్గర. నేను కానీ మీరు కానీ ఇంకొక సేవకుడి గురించి, ఇంకొక దేవుడి బిడ్డ గురించి వ్యతిరేకంగా మాట్లాడి శాపం తెచ్చుకోకుండా, దేవుని ప్రజలతో విరోధం అంత మంచిది కాదని ఎరిగి ఆయన మార్గాల్లో సజావుగా సాగి ఈ వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి బయషా ద్వారా దేవుడు నేర్పించిన బుద్ధిని నేర్చుకొని జాగ్రత్త పడి ప్రభు కోసం బ్రతుకుదుము గాక. దేవుని ప్రజలతో యోధా వారికి విరోధంగా ఉండి పెట్టుకున్న ఆ విరోధాన్ని బట్టి బయషా, అతని పిల్లలు, సంతానం సమూల ధ్వంసమైపోయారు. జాగ్రత్త. దేవుడి మాట మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధలు చేయనుగాక. నీతిమంతులతో సహవాసంలో, దేవుని ప్రజల సహవాసంలో నువ్వు నిలబడి వాళ్ళ పర్యవేక్షణలో, వాళ్ళ సహవాసంలో నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కానీ ఎప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా మారకూడదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాట మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధలు చేయనుగాక.